సో మనం స్టెప్స్ వైజ్గా వెళ్ళాలన్న యాక్చువల్గా మనం చూసాం కదా, స్టెప్స్ వైజ్గా ఈ మాదిరిగా వెళ్ళాలి. ఈ మూడు ఇట్లా 1 2 3 ఇట్లా ఈ మాదిరిగా వెళ్ళాలి. రైట్. సూడో ఎఫ్ఎన్ఐ రూట్ యూజర్ కాబట్టి. part 1, login as a EC2 user, switch to root user, ఓకే. నెక్స్ట్ అంటే ఫస్ట్ స్టెప్ 1 ఏమో లాగిన్ యాజ్ ఎ రూట్ యూజర్, స్టెప్ 2 ఏమో ఎస్ స్విచ్ టు రూట్ యూజర్. స్టెప్ 3లో మనం ఏం చేయాలంటే క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్. సో క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్ అంటే mkdir/project1. ఎస్ అయిపోయింది. స్టెప్ 4లో ఎస్ స్టెప్ 4లో క్రియేట్ 5 ఫైల్స్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్. క్రియేట్ 5 ఫైల్స్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఫోల్డర్. అందుకని టచ్ వాడు, TOUCH project1 ఫైల్ అని రాసి 1.5 2 డాట్స్ మాత్రమే అయిపోయింది. సో స్టెప్ 5 అయిపోయింది. ఎస్. తర్వాత ఇది ఇంతవరకు ఒక పార్ట్ అన్నట్టు. మళ్ళీ రెండో పార్ట్లో ఏం చేయాలి అంటే యాక్చువల్గా రెండో పార్ట్లో ఇప్పుడు చూడండి. రెండో పార్ట్లో రెండో పార్ట్ అంటే స్టెప్ 5లో మీరు ఏం చేయాలంటే క్రియేట్ యూజర్స్. సో యూజర్ యాడ్ బాను, యూజర్ యాడ్ మహేష్, ఇట్లా ఈ మాదిరిగా. సో స్టెప్ 6లో మీరు ఏం చేయాలా అంటే స్టెప్ 6లో మీరు సింపుల్గా క్రియేట్ పాస్వర్డ్స్ ఫర్ ద యూజర్స్. సో అప్పుడు పాస్ డబ్ల్యూడి పిహెచ్ఏఎన్యు ప్లస్ సెంటర్ బటన్ 2 సార్లు బటన్ చెప్పిన తర్వాత 1 2 3 ఇవ్వండి అంతే. మళ్ళీ అగైన్ పాస్ డబ్ల్యూడి, మళ్ళీ 1 2 3 అంటే 2 సార్లు 1 2 3, 2 సార్లు కన్ఫర్మేషన్ అన్నమాట. సో పాస్వర్డ్ సెట్ అయిపోద్ది. సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్. అయిపోయింది పార్ట్ 2. సో పాస్వర్డ్ క్రియేట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం పార్ట్ 3 చెప్తాం, బాబు మీరు లాగిన్ అవ్వండి అని. ఎస్. లాగిన్ అవ్వాలంటే వాళ్ళకి లాగిన్ యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేయాలా, స్టెప్ 7లో ప్రొవైడ్ లాగిన్ యాక్సెస్ టు ద యూజర్స్. అంటే లాగిన్ యాక్సెస్ మనం ప్రొవైడ్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలా, సింపుల్గా లైనెక్స్తో మాట్లాడాలి. ఎస్, వీ నీడ్ టు టాక్ టు లైనెక్స్. బట్ లైనెక్స్తో మాట్లాడాలంటే ఇండైరెక్ట్లీ యూ మస్ట్ ఓపెన్ ఫైల్ అండ్ ఎడిట్ దిస్ ఫైల్. అంతే. ఈ మస్ట్ డైరెక్ట్గా మనం ఇండైరెక్ట్గా మస్ట్ ఓపెన్ ఎ ఫైల్ అండ్ ఎడిట్ దిస్ ఫైల్. ఎస్. ఫైల్ నేమ్ ఈస్ వాట్, SHT కాన్ఫిగ్. సో అసలు యాక్చువల్గా ఫైల్ లొకేషన్ ఎక్కడ అంటే /SSH /etc SSHT కాన్ఫిగ్. ఇది ఫైల్ లొకేషన్ యాక్చువల్గా.
అందుకోసం మనం ఇఫ్ యూ వాంట్ టు ఓపెన్ దిస్ ఫైల్ జస్ట్ యూస్ నానో ఆర్ యూ కెన్ సే విఐఎం. Just use nano or VIM to open this file. Just use nano or VIM to open, edit this file. ఈ ఫైల్ను ఓపెన్ చేయాలని ఎడిట్ చేయాలన్నా దాన్ని చేయాలి. ఓకే, దానికోసమే నానో ఎస్విఐఎం ఏదైనా సరే ఈటీసీ ఎస్ఎస్హెచ్ అయిపోయింది. ఎస్, అంతే. అయిపోయిన తర్వాత డూ సమ్ మోడిఫికేషన్స్ చేసిన తర్వాత ఎస్ సేవ్. సేవ్ అంటే సిటిఆర్ఎల్ ప్లస్ ఓ అండ్ ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్. ఎగ్జిట్ అంటే సిటిఆర్ఎల్ ప్లస్ ఎగ్జిట్ అవడానికి ఎక్స్, అంతే. అయిపోయింది ఎక్స్. సో ఎగ్జిట్. ఎగ్జిట్ మీన్స్ వాట్, కమ్ అవుట్ ఫ్రమ్ ద ఫైల్. అయిపోయింది. ఎస్, అయిపోయింది. అయిపోయిన తర్వాత నీకు స్టెప్ 8లో మళ్ళీ ఏం చేయాలంటే బాబు, రీస్టార్ట్ ద సర్వీస్. మనం ఏదైతే మోడిఫికేషన్ చేయామో ఆ మోడిఫికేషన్స్ అన్ని రిఫ్లెక్ట్ అవ్వాలంటే మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. సో రీస్టార్ట్ చేయడానికి రీస్టార్ట్ ద సర్వీస్. సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్. ఇది సింటాక్స్ అయిపోయింది ఇది. సో ఈ 8 స్టెప్స్ నీకు రావాలి, ఇంతే. ఇవి చేయగలగాలి. సో ఇవి చేసిన తర్వాత యూజర్ లాగిన్ అవుతాడు. కానీ లాగిన్ అయిన తర్వాత అతను ఏం చేయాలో కూడా మళ్ళీ మనం పార్ట్ 4లో డిస్కషన్ చేయాలి. పార్ట్ 4లో ఇది ఈ మాదిరిగా. ఓకే, అతనికి గ్రూప్స్ని యాడ్ చేయటం, గ్రూప్స్ తయారు చేయటం, అతన్ని గ్రూపులు యాడ్ చేయటం, మళ్ళీ టాస్క్. అప్పుడు మళ్ళీ టాస్క్కి మళ్ళీ ఏంది, మళ్ళీ ఇప్పుడు వరకు పార్ట్ 3లో ఈ స్టోరీ అంతా నడిచింది. ఇప్పుడు మళ్ళీ పార్ట్ 4. పార్ట్ 4లో అప్పుడు ఏంది, జస్ట్ సింపుల్గా స్టెప్ 9 వస్తుంది. అప్పుడు క్రియేట్ గ్రూప్స్. క్రియేట్ గ్రూప్ అంటే ఎస్, గ్రూప్ యాడ్ గ్రూప్ 1, ఎస్. మళ్ళీ గ్రూప్ యాడ్ గ్రూప్ 2, ఎస్. 2 గ్రూప్స్ వర్ క్రియేటెడ్. అయిపోయింది. 2 గ్రూప్స్ తయారు చేసాం. తయారు చేసిన తర్వాత మనం స్టెప్ 10లో ఎస్ ఎస్ యాడ్ యూజర్స్ ఇంటూ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అంతే, అంతే సింపుల్గా. గ్రూప్ 1లో ఒకరిని, గ్రూప్ 2లో ఒకరిని. ఎందుకంటే మన దగ్గర ఒకటే యూజర్ ఉన్నాడు కాబట్టి. సో యాడింగ్ చేయడానికి GPassWD -A బాను యూజరు గ్రూప్ 1లోకి అని అర్థం. ఎస్, అయిపోయింది. మళ్ళీ వచ్చేసి GPassWD -A మహేష్ గ్రూప్ 2. ఎస్ ఎస్, ఇది అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను స్టెప్ 11లో డైరెక్ట్ అటాక్ ACLs. సో ప్రొవైడ్ RWX యాక్సెస్ టు గ్రూప్ 1. అంతే, ప్రొవైడ్ RWX యాక్సెస్ టు గ్రూప్ 1. అప్పుడు ప్రొవైడ్ గ్రూప్ 1కి మాత్రమే RWX యాక్సెస్ రావాలంటే సెటప్ఎస్ఏఎల్ -M G గ్రూప్ 1 RWX. దేని మీద, ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద. అది అయిపోయింది. ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ అంటే ప్రొవైడ్ RWX యాక్సెస్ టు ద గ్రూప్ 1 ఆన్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. ఆన్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్. సో దానికోసం అది అయిపోయింది. ఓకే, స్టెప్ 12లో ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్టెప్ 12లో ఎస్ ప్రొవైడ్ ఆర్ ఆర్ఎక్స్ యాక్సెస్ టు ద గ్రూప్ 2 ఆన్ ప్రాజెక్ట్ 1. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నా ఊరికి ఇట్లా, ఇంతే. అంటే మనం ఏదైనా ఇవ్వచ్చు, మీకు చెప్పడం కోసం, అర్థం కావడం కోసం నేను చెప్తున్నా. మళ్ళీ ఇక్కడ సెట్ FSCL -M G గ్రూప్ 2
ఆర్ఎక్స్ జస్ట్ ఇట్లా ఈ మాదిరిగా మనం ప్రాజెక్ట్ వన్ అనేది సేమ్ ఫైల్ మీద ఒక గ్రూప్కి ఏమో ఆర్డబ్ల్యూఎక్స్ ఇస్తా, మరొక గ్రూప్కి ఏమో ఆర్ ఇస్తా. లేదు లేదు నేను అందరికి ఇవ్వాలంటే స్టెప్ 13 రాసుకుంటా. అంటే అప్పుడు ఏంది, ప్రొవైడ్ సేమ్ యాక్సెస్ టు ఆల్ ద గ్రూప్స్ ఆన్ ప్రాజెక్ట్ వన్ ఫోల్డర్. సేమ్ యాక్సెస్. సేమ్ యాక్సెస్ మీన్స్ వాట్? Same access means it might be a RWX or RX or some other, ఇట్లా ఏదైనా సరే. సో దానికోసం నేనేం వాడాలంటే సిహెచ్ మోడ్ జీ ప్లస్ ఆర్డబ్ల్యూఎక్స్. ఇది స్టోరీ ఇట్లా. అంటే దిస్ ఈజ్ వాట్ నార్మల్ వే, దిస్ ఈజ్ వాట్ అన్ ఎక్సలెంట్ మెథడ్. ఇది అసలు మనం రియల్ టైంలో ఇది ఎక్కువ వాడతాం. ఇవి వాడమా ఏంది, ఇవి కూడా వాడతాం అవసరమైనప్పుడు మాత్రమే. ఇవి కూడా సిహెచ్ మోడ్ ఎక్సలెంట్ కాన్సెప్ట్, మామూలు విషయం కాదు అది. సిహెచ్ మోడ్ వాడు ఉపయోగిస్తాం, సెటఫ్ఎస్ఎల్ వాడు ఉపయోగిస్తాం. అంటే ఇంతవరకు ఎంత మహా అయితే పార్ట్ 4. అంటే 4వ పార్ట్లో కూడా రూట్ యూజర్ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయాలా. ఇక 5వ పార్ట్ వచ్చేసరికి సో ఇచ్చిన యాక్సెస్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తాం మనమే. ఎవరు అక్కడ? పార్ట్ 5. పార్ట్ 5 ఎస్. పార్ట్ 5లో లాగిన్ యాజ్ ఏ పార్ట్ 5 అంటే పార్ట్ 5 అంటే ఎక్కడ వచ్చింది? స్టెప్ 14 వస్తుంది అది. స్టెప్ 14లో లాగిన్ యాజ్ ఏ భాను యూజర్. లాగిన్ యాజ్ ఎ భాను యూజర్ అండ్ చెక్ ద యాక్సెస్. అంత అయిపోయింది. స్టెప్ 15లో అతను లాగిన్ యాజ్ ఏ మహేష్ యూజర్, చెక్ ద యాక్సెస్. అయిపోయింది, ఇంతే. యాక్సెస్ వస్తుందా లేదా చెక్ చేస్తా. ఇది ఈ మాదిరి. అంటే ఫస్ట్ ఇదిగో 13 స్టెప్స్ అన్నీ కూడా ఒకే వ్యక్తి చేశాడు. 1 2 3 4 5 మొత్తం ఆయనే చేశాడు. అంటే ఎన్ని స్టెప్స్ వరకు? మొత్తం 11 13 స్టెప్స్ వరకు అతనే చేయగలిగాడు. ఇక నీకు 14 15 నువ్వు యూజర్వి అంతే, యూ యాక్సెస్ చేసుకోవాలి. బట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీలో పార్ట్ 5 తెలిసిద్ది, కానీ నీకు పార్ట్ 13 వరకు ఏం జరిగిందో వాళ్ళకి తెలిసిద్ది. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు చేసే వర్క్ కూడా నువ్వే నేర్చుకుంటున్నావు. ఎస్, వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ ఆర్ అప్లయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ఎస్ మీరు నేర్చుకుంటున్నారు. అదే బ్యాక్గ్రౌండ్లో నడిపించే కథే రూట్ యూజర్. సో రూట్ యూజర్ సమ్ టైమ్స్ రూట్ యూజర్ చేస్తాడు, అర్థమైందా? సమ్ టైమ్స్ రూట్ యూజర్ ఆర్ సమ్ టైమ్స్ సూడో యూజర్. అంతే. ఒక్కొక్కసారి రూట్ యూజర్ చేస్తాడు, ఇంకొకసారి సూడో యూజర్ కూడా చేస్తాడు. ఎస్, ఎందుకంటే సమానమైనగా వాళ్ళకి మనం యాక్సెస్ ఇస్తే ఇంకో పర్సన్ కూడా సూడో యూజర్ అవుతాడు. ఆ సూడో యూజరు రూట్ యూజర్ లాగే బిహేవ్ చేస్తాడు. అందుకోసం అంటే కొన్ని సందర్భాల్లో ఇలాగా, కొన్ని సందర్భాల్లో అలాగా. వీళ్ళైనా రావచ్చు, వాళ్ళైనా రావచ్చు, చెప్పలేం. సమ్ టైమ్స్ రూట్ యూజర్, సమ్ టైమ్స్ నార్మల్, ఎవరైనా సరే. అది డిపెండ్స్. ఓకే. కానీ మ్యాక్సిమం మీకు కొత్తగా జాయిన్ అయిన మీకు సూడో యాక్సెస్ ఇచ్చి మిమ్మల్ని సూడో యూజర్గా చేసి ఈ టాస్క్ అంతా మిమ్మల్ని చేయమంటారు. మరొక సూడో యాక్సెస్ ఇచ్చి వాళ్ళతోటి వర్క్ చేపిస్తారు. అట్లా వీళ్ళకి వర్క్ చేస్తూనే ఉంటారు. ఇది 14 15 స్టెప్లో ఉన్న వాళ్ళందరూ లాగిన్ అయిపోయి వర్క్ చేస్తూ ఉంటారు. ఇది యాక్చువల్ 5 పార్ట్లు ఇవి. ఈ 5 పార్ట్లో మొత్తం మనమే చేయగలం, కానీ కంపెనీలో మొత్తం మనం చేయడానికి యాక్సెస్ ఇవ్వరు. కాకపోతే మనం ఇదిగో అప్ టు 4వ పార్ట్ వరకు ఇస్తారేమో మాకు. కొంతమంది అయితే అప్ టు ఇదిగో 3వ పార్ట్ వరకే చాలమ్మా, ఇంతవరకే చేయి నువ్వు చాలు, తర్వాత చూద్దాం అంటారు. 4వ పార్ట్ నుంచి వేరే వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ 4 5 వేరే పార్ట్, 4వ పార్ట్ వేరే వాళ్ళకి ఇస్తారు. ఇక 5వ పార్ట్ ఎలాగా, యాక్చువల్ యూజర్ ఉన్నాడు కదా వాడు యాక్సెస్ చేయాలి, అది వేరే విషయం. బట్ 5వ పార్ట్ వరకే ఇంకొంతమందికి ఇచ్చే అవకాశాలు ఉంటాయి, చెప్పలేము. దానికి కొంత మంచి ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు వాళ్ళకి ఇస్తారు. గ్రూపులు తయారు చేయటం, గ్రూపుల్లో యాడ్ చేయటం, ఫైల్స్కి ఇలాగా సెట్ చేయటం, అవన్నీ వేరే వాళ్ళకి ఇస్తారు. అంటే లెవెల్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక లెవెల్లో ఏ లెవెల్లో నీ చేత వర్క్ చేపిస్తారో నీకే తెలియదు. అందుకోసం నువ్వు ఏ లెవెల్ వర్క్ ఇచ్చినా చేయగలిగే స్టామినా ఉండాలంటే కోర్సుని నేర్చుకోవాలా. అట్లా.
ఇది యాక్చువల్ స్టోరీ. ఇప్పుడు మనం దాన్ని వరకు ప్రాక్టీస్ చేయాలంటే ఇదిగో ఇదంతా ఇప్పుడు చూపించిందంతా, అంటే సార్ టైప్ చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు నాన్ సెన్స్ పనులు చేసుకుంటే మళ్ళీ అది అర్థం కాదు. ఇప్పుడు ల్యాబ్ చూపించేటప్పుడు నేను టైప్ చేస్తున్నా, నేను రాస్తున్నా, నువ్వు ఇది క్లాసే అనుకో, నేను అలా, అది అక్కడ విషయం. దగ్గర లేడులే ఆయనకి తెలియదులే ఏంది అనుకోవాకండి. మీరు ఏమేం చేస్తారో ఇప్పుడు ఏం చేస్తున్నారో కూడా నాకు తెలుసు, అంత నాలెడ్జ్ ఉంది నా దగ్గర. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇది ఓకే పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళేసి మొత్తం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎంత టైం పట్టింది సార్? 2 నిమిషాలు. మొత్తం 2 నిమిషాలు అయిపోద్దా? 2 నిమిషాలు అయిపోద్ది మొత్తం. ఎలాగా? ఏముంది, సింపుల్. సో 2 నిమిషాలే కూడా పట్టదు. ఎంకేడిఐఆర్ /project1 అయిపోయింది. టచ్ /project1. సో ఫార్వర్డ్/ఫైల్ రాసి 5, అంతే, 5 ఫైల్స్ తయారైపోయినాయి. అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ ఏంది? యూజర్స్ని యాడ్ చేయటం. యూజర్ యాడ్ యూజర్ యాడ్ బాను, యూజర్ యాడ్ మహేష్. అయిపోయింది. పాస్వర్డ్ ఇవ్వటం పాస్డబ్ల్యూడి బాను 123 123. అయిపోయింది. పాస్డబ్ల్యూడి మహేష్ 123 123. అయిపోయింది. థియరీ చెప్పాను కాబట్టి ప్రాక్టీస్ ఈజీ. అయిపోయింది. ఇచ్చిన తర్వాత లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్. లాగిన్ యాక్సెస్ అంటే నానో ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఎస్ఎస్డి కాన్ఫిగ్. ప్రెస్ ఎంటర్ బటన్. అయిపోయింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎస్, ఎస్ చూడండి. ఓకే, పైకి పోయింది అనుకుంటా. ఓ రైట్ రైట్ రైట్, ఇక్కడ వెళ్ళింది. ఎస్ ఇక్కడ. సో పాస్వర్డ్ అథెంటికేషన్ నో అని ఉంటుంది, దాన్ని ఎస్ చేయండి అంతే సింపుల్గా. అమ్మా లైనెక్స్ యాక్సెప్ట్ చేయి ఎవరైనా యూజర్స్ లాగిన్ అవుతుంటే అని అర్థం. అంతే. కంట్రోల్ O, ప్రెస్ ఎంటర్ బటన్, కంట్రోల్ X. అయిపోయింది. అది నానో ఈటీసీ ఎస్ఎస్హెచ్ కాన్ఫిగ్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ సర్వీస్ ఎస్ఎస్డి రీస్టార్ట్. అయిపోయింది. అరే అంతా అయిపోయింది. ఎక్కడ దాకా అయిపోయింది చెక్ చేసుకో ఇప్పుడు. అరే ఇదిగో 8వ స్టెప్ వరకు మొత్తం అయిపోయింది. ఇక్కడ ఏముంది? ఇక్కడ 4వ పార్ట్ ఉంది. 4వ పార్ట్లో క్రియేట్ ఏ గ్రూప్స్, యాడ్ ఏ మెంబర్స్. అరే ఎంత అయిపోయింది? అంత అయిపోయింది అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇదిగో ఇక్కడికి వెళ్ళండి. సో గ్రూప్ యాడ్ గ్రూప్ 1, ప్లస్ సెంటర్ బటన్. గ్రూప్ యాడ్ GROUP, గ్రూప్ యాడ్ గ్రూప్ 2. గ్రూపులు తయారు చేసావు. ఆ గ్రూపుల్లోకి మెంబర్స్ని యాడ్ చేయి. ఇప్పుడు GPASWD -A బాను గ్రూప్ 1 మెంబర్స్ని యాడ్ చేసావు. GPASWD -A మహేష్ గ్రూప్లోకి మెంబర్స్ని యాడ్ చేయటం 2. అయిపోయింది. గ్రూప్స్లోకి మెంబర్స్ని యాడ్ చేసాం. గ్రూప్స్లోకి మెంబర్స్ని కూడా యాడ్ చేసాం. ఇంకేం మిగిలింది? గ్రూప్లో ఉన్న మెంబర్స్కి యాక్సెస్ ఇవ్వాలా? ఎట్లాగా? setfscl -m g rxx. గ్రూప్ అంతేనా? గ్రూప్ వన్ గ్రూప్ వన్ గ్రూప్ 1 రాయాలి. గ్రూప్ 1 rxx /project1 డైరెక్టరీ. అంత అయిపోయింది. గ్రూప్ 1కి ఇచ్చేసాం. ఓవర్. తర్వాత నెక్స్ట్ setfscl -m g గ్రూప్ 2 rxx ఆర్ఎక్స్ project1 rx rx ఇచ్చి అంత అయిపోయింది. ప్రాజెక్ట్ 1 అయిపోయింది. లేదు లేదు, గ్రూపుకిలో ఉన్న సభ్యులకి ఫోల్డర్తో పాటు ఫోల్డర్లో ఉన్న ఫైల్స్కి కూడా పర్మిషన్ కావాలయ్యా అంటే setfscl -rm g గ్రూప్ 1 అంతే. rxx /project1. ఈ స్టేట్మెంట్ వల్ల RM అని ఇవ్వటం వల్ల ఏం జరిగిద్దంటే ఈ గ్రూప్ 1 అనే వాళ్ళకి ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీదే కాకుండా ప్రాజెక్ట్ 1 ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మీద కూడా RXX యాక్సెస్ వచ్చింది అనమాట. బికాస్ ఆఫ్ ఆర్ ఉండటం వల్ల అది మీనింగ్. అంటే ఒక ఫోల్డర్కే కాదు RXX, ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్కి కూడా RXX రావాలి అని అర్థం. ఇది ఆర్ రాస్తే
ఎం రాస్తే మాత్రం ఒట్టి ఫోల్డర్కే, ఆర్ఎం రాస్తే ఫోల్డరు ఫైల్స్కి అని అర్థం. ఇట్లా ప్రెస్ ఎంటర్ బటన్. తర్వాత మళ్ళీ నేను సెట్ ఎఫ్ఎస్సిఎల్ -R M G, అదే గ్రూప్ 1 కాకుండా గ్రూప్ టూ RX /project1 అయిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే ప్రాజెక్ట్ 1 ఫోల్డర్కే కాకుండా దాని లోపల ఉన్న ఫైల్స్కి కూడా గ్రూప్ 2 అనే వారికి ఆర్ఎక్స్ వస్తుంది, గ్రూప్ 2 అనే వారికి ఆర్ఎక్స్ వస్తుంది. యాక్చువల్ ఇది ఇంతవరకు స్టోరీ అయిపోయింది. ఇంతేనా? ఇంతే. అరే సింపుల్గా అయిపోయింది అంతే. మరి ఇక్కడ దాకా వచ్చేసారా మీరు? ఇక్కడ దాకా వచ్చేసాం. ఇక్కడ దాకా మొత్తం వచ్చేసాం 13. ఇక ఇక్కడ ఐదో పార్ట్ మిగిలింది. ఐదో పార్ట్లో ఏం అవ్వాలా? లాగిన్ యాజ్ ఎ భాను యూజర్, లాగిన్ యాజ్ ఎ మహేష్ యూజర్. అంటే లాగిన్ యాజ్ ఎ భాను యూజర్ అంటే భాను యూజర్ అనే వ్యక్తి ఎస్ బిలాంగ్స్ టు గ్రూప్ 1. గ్రూప్ 1. ఆయన గ్రూప్ 1లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ యాక్సెస్ రావాలా? RWX రావాలా. ఆన్ project1 ఫోల్డర్ అండ్ ఆల్సో ఇట్స్ ఫైల్స్. అంటే భాను అనే వ్యక్తి బిలాంగ్స్ టు గ్రూప్ 1, దాట్స్ వై RWX అనేది ఉంది కాబట్టి గ్రూప్ 1కి ప్రాజెక్ట్ 1 మీద, ఫోల్డర్ మీద అండ్ ఇట్స్ ఫైల్స్ మీద ఆయన వాటిని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు లాగిన్ అవుతున్నాడని అర్థం. ఎస్, బిలాంగ్స్ టు గ్రూప్ 1. బట్ నీకు ఇంకా తెలియాలంటే గ్రూప్ 1 ఈజ్ హ్యావింగ్ RWX యాక్సెస్ పర్మిషన్. అంతే. ఇట్లా కావాలంటే ఇట్లా రాసుకోండి. గ్రూప్ 1 ఈజ్ హ్యావింగ్ RWX యాక్సెస్ ఆన్ project 1 ఫోల్డర్ అండ్ ఆల్సో ఇట్స్ ఫైల్స్. రైట్. దీన్ని ఈయన చెక్ చేసుకుంటాడు. మళ్ళీ ఈయన మహేష్ ఏం చేస్తాడు? సింపుల్గా ఎస్ మహేష్ బిలాంగ్స్ టు గ్రూప్ 2. ఈయన గ్రూప్ 2లో ఉన్నాడు. ఈయన గ్రూప్ 2కు చెందిన వ్యక్తి. బట్ గ్రూప్ 2 ఈజ్ హ్యావింగ్ RX యాక్సెస్ ఆన్ project 1 ఫోల్డర్ అండ్ ఇట్స్ ఫైల్స్. అది విషయం ఆడ. అసలు RX యాక్సెస్ ఉంది ఈయనకి, ఆడేమో RWX యాక్సెస్ ఉంది. కాబట్టి వాళ్ళు వాళ్ళ యాక్సెస్ని చెక్ చేసుకోవడానికి లాగిన్ అవుతారు ఇప్పుడు. అంతే సింపుల్గా. ఇక ఆ క్రమంలో వాళ్ళు పని చేస్తుంటారు. అంతే సింపుల్. ఎస్, ఇది 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 మీరు తెలుసుకోవాల్సిన విషయం. అంతే. ఇప్పుడు వాళ్ళు ఎందుకు లాగిన్ అయ్యారంటే దీన్ని యాక్సెస్ జరుగుతుందా లేదా తెలుసుకోవడానికి. అంతే. అంటే గ్రూప్ 2 అనే వ్యక్తికి ఆ ఫైల్స్ని ఓపెన్ చేసినప్పుడు RX రావాలి.